ప్రశాంతమ్మ చొరవతో శివయ్య ఆలయానికి నూతన కమిటీ. మొట్టమొదటిసారిగా ఆలయ నూతన కమిటీ ఎన్నిక. కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం. ఉచ్చరడపాలెం మండలంలోని దామరపడుగు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులచే అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఈవో వరప్రసాద్, కమిటీ చైర్మన్ గా పూర్ణ శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులుగా కందుకూరు రాము, మొరుగ్యం, మాలకొండయ్య, పూర్ణ ఆశాలత, చేచర్ల సుభాషిణి, గోళ్ల జమునారాణి, మోజలి సునీత, వల్లూరి శర్వలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానంతరం కమిటీ సభ్యులను శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో మల్లికార్జున స్వామి ఆలయానికి నియమించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల అందరి సహకారంతో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బొచ్చిరెడ్డిపాలెం మండల రూరల్ అధ్యక్షుడు జగదీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు శేషయ్య, స్వర్ణ శేషకుమార్, చంద్రమోహన్, గరిగపాటి చంద్రమోహన్, మాలకొండయ్య, బీజేపీ రూరల్ అధ్యక్షులు సిద్దన మనోహర్ రెడ్డి, బీజేపీ టౌన్ అధ్యక్షులు రామసిద్ధి కళ్యాణ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలిగా నియమించిన గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఆ దేవస్థానం అభివృద్ధికి వల్లవేలుగా పాటుపడతానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి 94లో అది జరగడం జరిగింది. ఈ 94 నుంచి కూడా ఈ దేవస్థానంలో నిత్యం పూజలు ఉంటూ భక్తులు కూడా ఇక్కడికి విశేషంగా ఈ దేవస్థానం రావడం కూడా జరిగింది. ఈ దేవస్థానంలో ప్రధానంగా 1994లో ధ్వజస్తంభం స్థాపించిన తర్వాత శివరామకృష్ణయ్య గారు అని చెప్పి ఇప్పుడు మన శర్మ వాళ్ళ నాన్నగారు ఈ దేవస్థానంలో అర్చకవృత్తి చేపట్టినప్పటి నుంచి ఈ దేవస్థానానికి భక్తులు రావడం, వారికి మంచి సలహాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి, భక్తుల అభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు. తర్వాత అదేవిధంగా కొనసాగుతూ వస్తే 2020లో ఈ దేవస్థానంలో అంతా పైన వరస్తా చెట్టు మొలిసి అంతా గందరగోళంగా ఉన్నప్పుడు ఈ తలుపులు కూడా లేవు. ఇవన్నీ లోపలికి కుక్కలు అన్నీ వస్తున్న సందర్భంలో గేట్ ఏర్పాటు చేయడము, మిద్ది పైన ఆ చెట్లన్నీ తీసి మళ్ళీ కాంక్రీట్ వేయడము జరిగింది. అదే సందర్భంలో ఆ పనులు చేస్తున్నప్పుడు చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ దేవస్థానం అభివృద్ధికి తోడ్పడ్డారు. దగ్గరగా 30 లక్షల రూపాయలు నిధులతో ఆ 2020-21 సంవత్సరంలో ఈ దేవస్థానం అభివృద్ధి చేయబడింది. ఇదేదో స్టేజీ, ఇదేదో పెద్దలు అలా కాదు. కాబట్టి అందరూ ఎదురు కూర్చోడు కాదు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఒక మంచి సందర్భం కాబట్టి, ఒక పుణ్యకార్యం కాబట్టి మీరు సలహాలు, అభినందనలు ఏవైనా సరే ఖచ్చితంగా, ఎందుకంటే రేపు మనం చెప్పలేం కదా. ఈరోజు అందరం ఒక మంచి కార్యం కోసం కూడి ఇక్కడ కూర్చున్నాం కదా. తప్పకుండా ఈ శుభ సందర్భంలో ఆశీస్సులు కానీ, శుభాకాంక్షలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ చేయవలసిందిగా వచ్చిన పెద్దలందరినీ, గ్రామ పెద్దలను కోరుతున్నాను.